ఓన్లీ ఆంధ్ర మీద ఫోకస్ చేస్తాం. 2029 మా టార్గెట్. ఏపీ తప్ప ఏపీ నుంచి అడుగు బయట పెట్టే ప్రసక్తి లేదు. గెలుస్తారా? 1-2 5 మంది ఎమ్మెల్యేలని 1-2 వార్డు మెంబర్లు ఏమైనా గెలుస్తారా? రికార్డింగ్ చేసుకుని పెట్టుకోండి క్లిప్పు. 5 మంది ఎమ్మెల్యేలని అభినయ్ దర్శన్ తరపున నా పార్టీ తరపున అసెంబ్లీలో కూర్చోబెట్టకపోతే అప్పుడు ఈ వీడియో ప్లే చేస్తాం. ఇది 2026 కామెడీ అంటే ఇగో ఇలాంటి కామెడీలు మనకు కావాల్సింది. కానీ నేనేమంటున్నా అంటే ప్రతిదీ కామెడీ. పాదయాత్ర పోతున్నట్టు కొంతమంది నవ్వారు. ఇప్పుడు నవీన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, అరే బలి చేస్తున్నాడు అంటున్నారు. మీరు 5 మంది ఎమ్మెల్యేల సంగతి పక్కన పెట్టండి, కనీసం 5 వార్డు మెంబర్లైనా గెలిపిస్తారా? ఏమన్నా ఊర్లల్లో గల్లీలల్లో వాడాలి? 5 ఎమ్మెల్యేలు పక్కా నా సైడ్ నుంచి అసెంబ్లీలో కూర్చుంటారు. ఇది రాసి పెట్టుకోవచ్చు. ఇంత పొద్దున్నే ఇంత కామెడీ చేయకండి. ఇప్పుడు ఇది కామెడీ కావచ్చు, ప్రజల్లో తిరిగేది నేను. ఎలాంటి ట్రస్ట్ బిల్డ్ అవుతుంది ప్రజల్లో. కేపాల్ గారు అని తెలుసా? మీ గురువు గారే అనుకుంటా. నా గురువు గారు ఏం కాదు కానీ కేపాల్ గారు తెలుసు. మంచి ఇంటెలెక్చువల్, ప్రపంచాన్ని దడదడాడిచినటువంటి వ్యక్తి. ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, సీఎంలు కూడా ఆయన కాళ్ళ దగ్గరకు వచ్చిన వ్యక్తి. మేధావి. ఓకే, ఏంటి ఇప్పుడు ఆయన కూడా ఏమో ఇదే ఫ్లో కంటిన్యూ అయితే 175 అన్నాడు, లేదంటే ఈడికి వచ్చి ట్రంప్ అన్నాడు, లేదంటే ఇంకేదో అన్నాడు. ఇప్పుడు చూస్తే ఆడ అమీర్పేట దగ్గర ఉన్నాడు చిన్న ఆఫీస్ పెట్టుకొని. సో మీ గురుగారు అభినయ్ దర్శన్ కేపాల్ ఎప్పటికీ కాడు. మీ గురుగారే కదా. నా గురువు గారు ఎలా అవుతారు? అరే ఇప్పుడు ఆయన బైబిల్ని బోధించిన వ్యక్తి అండి, ప్రపంచ శాంతి దూత, మంచోచాడు. ఇప్పుడు మీరు అందుకే చెప్తున్నా, మీ గురువు గారా కదా? నాకు గురువు కాదు, నేను ఆయన దగ్గర ట్రైనింగ్ చేయలేదు, శిష్యరికే చేయలా, ఆయన్ని ఫాలో చేయలేదు. ఇదే కేపాల్ తోటి మీరు ఢిల్లీలో 2-3 రోజులు కూర్చొని పార్టీ పేరు మీద మంత్రాలు జరిపింది వాస్తవం కదా? ఇది చెప్పండి. లేదు ఒకటి వినండి. లేదా మీరు ప్రశ్న దాటి వేసే ప్రయత్నం చేయకండి. కేపాల్ గారితో మీరు పార్టీ విషయం చర్చించిరా లేదా? ఢిల్లీలో నేను చర్చించిరా లేదా చెప్పండి. లేదంటే నా దగ్గర ఉన్న ఆధారాలు నేను చూపిస్తాను. ఒకటి, ఢిల్లీకి మేము వెళ్ళాం పార్టీ రిజిస్ట్రేషన్ కోసం. వెళ్ళినప్పుడు ఆయన కూడా పార్టీకి సంబంధించిన విషయాల మీద ఆయన వచ్చారు. మేము కలవటం అయితే కలవలేదు. కలిసే ప్రయత్నం చేసాం, మాట్లాడాలనుకున్నాం, కొన్ని ఉన్నాయి కానీ కలవలేదు. అలాగని ఆయన గురువు అయిపోతాడు, నాకు శిష్యుడు అయిపోతాను నేను. ఆయన ఒక మంచి వ్యక్తి, మంచి మేధావి. నాకు గురువు అయితే కాదు. 5 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తా ఖచ్చితంగా. ఓకే సరే, మీ కాన్ఫిడెన్స్కి నేను కూడా సపోర్ట్ ఇస్తా, బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితులలో ఒక కార్పొరేటర్ గాను, ఒక కౌన్సిలర్ గాను నిలవడానికి కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితులలో మనం ఉన్నాం. 5 మంది ఎమ్మెల్యేలు అంటే ఒక్కొక్క ఎమ్మెల్యేకి యావరేజ్గా 80 నుంచి 100 కోట్లు అనుకున్నా, దాదాపు 400 నుంచి 500 కోట్లు కావాలి. ఏంటి అది? ఎందుకు మంచి డబ్బులు ఎందుకు? ఇప్పుడు నాకు ఒక క్లారిటీ. ప్రభుత్వం కార్ వేసుకొని వచ్చింది, ప్రభుత్వం సార్ కార్ వేసుకొని 40 లక్షలు కేటాయించినప్పుడు కార్ వేసుకొని వచ్చిర్రు, అలా నీళ్ళు పోసుకొని వచ్చిర్రా? డీజిల్ వేసుకుని వచ్చాము. డీజిల్ ఉత్తానే వచ్చిన అవుతుంది. 1000-2000 అవుతుంది కదా. 1000 అవుతాయి, లక్షలు అవుతాయి, కోట్ల. ఖద్దరు బట్టలు వేసుకున్నారు, పుణ్యానికి రోడ్డు పక్కన ఏమన్నా దోచుకుని వచ్చారు. అవును, నేను చెప్పేది 40 లక్షలు సరిపోతుంది. 40 లక్షలు సరిపోతుంది. 40 లక్షలు అనుకున్నా కూడా 5 అంటే ఎంత మీరు చెప్పండి. ఇప్పుడు దాదాపు ఇప్పుడు 1 కోటి రూపాయలన్నా కావాలి కదా, 2 కోట్లన్నా కావాలి కదా. ఎక్కడి నుంచి తీసుకొస్తా? నేను కంటెస్ట్ చేయబోయే నియోజకవర్గాలు 15 నుంచి 20 అంతే నా ఎబిలిటీ. ఈ 15-20 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో 40 లక్షలు మేము ఖర్చు పెట్టుకుంటాం. 15 నుంచి 20 నియోజకవర్గాలు నిలబడి 175 నియోజకవర్గాలలో మీ మార్కు చూపిస్తారు మీరు పక్కాగా. అందులో అన్ని పార్టీలు నా వైపు తిరిగి చూసి ఈడెవడరా అనిపించుకునేలాగా గుర్తుపెట్టుకునేలా చెప్తున్నాను ఉపేందర్. ఇప్పుడున్నటువంటి లీడర్లందరూ కాగితం లేకుండా, స్క్రిప్ట్ లేకుండా, చిన్న మాట కూడా కాగితం చూడాలి, తల చూడాలి, ఇట్లా పెంచాలి, పైకి చూసి మాట్లాడాలి. అభినయ్ దర్శన్ ఎప్పుడు లేదు. నేను అందరికంటే బాగా మాట్లాడగలను, అందరికంటే మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని అని మీరు అనుకుంటారు. అదే వాస్తవం అని మీరు అనుకుంటారు. వాస్తవం అదే. రియాలిటీలో అందరూ మొత్తం పొలిటీషియన్స్ అందరు నా వైపు తిరిగి చూసేలా చేస్తా. గ్రౌండ్ రియాలిటీలో ఏముంది తెలుసా? ఏముంది? వీడిని పిచ్చెక్కి తిరుగుతుంటారు, వీడు పాదయాత్ర ఏంది, వీని కథ ఏంది, పార్టీ ఎక్కడిది, వీడెక్కడిది అని అంటారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రయత్నం చేసినప్పుడు అలాగే అనుకున్నారు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కూడా అలాగే అనుకున్నారు. మూత పోయింది కదా పక్క పడే. నేననే హీరోగా ప్రయత్నం చేసినప్పుడు, పొలిటికల్గా కాదు. సరే పవన్ కళ్యాణ్ తీసుకుందాం. ఆయన ఏం చేశారు 2 సార్లు. మీరు పవన్ కళ్యాణ్ తో కంపారిజన్ కాదు, ఫీల్ అవుతారు. పార్టీ అంత తోడు పార్టీ పెట్టి చితికిల పడిపోయాడు. పవర్ స్టార్ కావచ్చు, భీమవరంలో గాజువాకలో 2 నియోజకవర్గాల్లో ఆయన కంటెస్ట్ చేసి ఒక్క చోట కూడా గెలవలేకపోయాడు. మొదట్లో వెళ్ళిపోయాడు, వెనక్కి వెళ్ళిపోయాడా? దేనికైనా ఆయన ప్రిపేర్డ్గా ఉన్నా. కానీ నాకు కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇప్పుడు నేను చేస్తున్న పాదయాత్రలో వస్తున్న రెస్పాన్స్ని బట్టి నేను నా తరపున, నా పార్టీ తరపున 5 ఎమ్మెల్యేలని అసెంబ్లీలో కూర్చోబెట్టగలనటువంటి 100% కాన్ఫిడెన్స్. పాదయాత్ర చేసిరు కదా, చేసిన తర్వాత మెడికల్ టెస్ట్లకు ఏమైనా పోయిర్రా మీరు? నేనా వెళ్ళలేదు.
ఇది కాస్త ఏమన్నా మోకాల దగ్గరికి వచ్చింది. ఎలాగైనా అనుకోవచ్చు. పోయినసారి మీ ఇంటర్వ్యూలో నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి చాలా ఇంటెలెక్చువల్ గా చాలా పద్ధతిగా చాలా మంచిగా మాట్లాడారు మీరు. ఈసారికి నేను ఎమ్మెల్యే అయిపోతున్నా, అది అయిపోతున్నా, ఇది అయిపోతున్నా అంటే ఏమన్నా పిచ్చిగిట్లా లేచిందేమో లేదు, నేను అవ్వటం కాదు, నాతో పాటు నువ్వు నలుగురిని తీసుకెళ్తా. ఎక్కడికి? మెంటల్ అసెంబ్లీ. ఇప్పుడు ఒకటి ప్రయత్నం చేసేటప్పుడు చూసే వాళ్ళకి నవ్వులాటగానే ఉంటుంది, నవ్విన వాళ్ళే రేపటి రోజు ఎందుకు మరి ఇప్పుడు అవసరం ఏముంది? ఒక పాస్టర్ ఒక్క వ్యక్తి అభినయ దర్శన్ అనుకుంటే ఈ రాజ్యాలు మారిపోతాయా? ఇప్పుడు 4,50,00,000 మంది జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 2 కోట్ల మంది క్రిస్టియన్స్ ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. మళ్ళా అదే మాట్లాడు. నేను కంప్లీట్ మీరు పెట్టబోయే పార్టీ క్రిస్టియన్ల పార్టీ. నేను కంప్లీట్ చేయి. క్రిస్టియన్లే ఓట్లు వేయాలి చెప్పండి. కాదు, పొద్దున్న లేస్తే మీరు క్రిస్టియన్లు అజయ్ బాబు గారు కూడా గుంటూరు ఎవరి జిల్లా, బాపట్ల ఎవరి జిల్లా, విజయవాడ ఎవరి జిల్లా, అది తప్పు. అది నేను మాట్లాడితే ఇప్పుడు అది తప్పు. భారతదేశం, ఈ దేశం హిందువుల దేశం. అది తప్పు. ఇప్పుడు ఏం మాట్లాడతారు? ఎవరైనా సరే ఇది క్రిస్టియన్ జిల్లా, క్రిస్టియన్ మండలం అని అనకూడదు. మీరే అన్నారు. ఇప్పుడు ఎవరన్నారు? ఇప్పుడు 4 కోట్ల మంది. అదే చెప్తున్నా నేను కంప్లీట్ చేయకుండా పాపులేషన్ మీరు డామినేట్ చేస్తున్నారు. లెట్ మీ కంప్లీట్. నేను ఏం చెప్తున్నా అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ క్రిస్టియన్స్ ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. మరి వీళ్ళకి దగ్గర రిజర్వేషన్స్ ఉన్నాయా? చట్టసభలో సీట్లు వీళ్ళకి తగ్గట్టుగా ఇస్తున్నారా? నేను వీళ్ళ కోసం ఫైట్ చేస్తున్నాను. నేను మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరున్నారో వీళ్ళకు తగినటువంటి సీట్లు ఎందుకు కేటాయించట్లేదు? ఎందుకు రిజర్వేషన్ సరిగ్గా లేవు? ఎందుకు వెనకబడ్డారు? మీరు కూడా కోరుకుంటారు. మెజారిటీ ఆఫ్ పీపుల్ కి అగ్రవర్ణ కులాల వాళ్ళు డబ్బులు వేసి వాళ్ళు సీట్ల మీద కూర్చుంటే వీళ్ళు జెండా కూలీలుగా జైజేలు కొట్టే వాళ్ళగా మిగిలిపోతున్నారు. మీకు ఇష్టం లేనంత మాత్రాన సత్యం అసత్యం కాదు, నేను నమ్మినంత మాత్రాన అసత్యం సత్యము కాదు. అసతోమా సద్గమయ అంటే ఏంటి బ్రదర్? అసత్యంలో ఉన్నాను, సత్యంలోనికి నడిపించు. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే నేనే సత్యమును అన్నాడు. తమసోమ జ్యోతిర్గమయ, చీకట్లో ఉన్నాను, వెలుగులోనికి నడిపించు, నేనే వెలుగును అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. మృత్యోర్మా అమృతంగమయ, మరణ పడక మీద చావు దగ్గరున్నాను, నన్ను బ్రతికించు, నిత్య జీవాన్ని అనుగ్రహించు, అమృతంగమయ. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? నేనే నిత్య జీవాన్ని అని చెప్పాడు. నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పాడు. హిందూ మతాన్ని అనుసరించే వాళ్ళంతా మేము చీకట్లో ఉన్నట్టేనా? ఎవరు మీ లెక్క ప్రకారం? అసలు హిందూ అనే మతమే లేదు అంటుంటే మళ్ళీ మీరు హిందూ మతం అంటారేంటి? ఋషులు ఎందుకు కేకలు పెట్టారు? మరి ఋషులు ఎందుకు అడిగారు? ఎవరిని అడిగారు ఋషులు? నేను ఒక మాట అడుగుతాను. అపుత్రస్య నాస్తి స్వర్గో నైవచ అని అంటారు. పుత్రుడు లేని వాడికి స్వర్గం లేదు, పున్నామి నరకం తప్పదు అని. ఇప్పుడు మా అన్నకి 2 ఆడబిడ్డలే, నరకానికి వెళ్తాడా మా అన్న? అంటే ఎన్ని యజ్ఞాలు చేసినా, యాగాలు చేసినా, ఏం చేసినా నరకానికి వెళ్తాడా? మరి ఏంటి ఆ శ్లోకం ఏంటి? దేని గురించి? ఎవరా పుత్రుడు? ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండని బైబిల్ చెప్తోంది. వేదాల్లో అడిగిన అనేక ప్రశ్నలకి బైబిల్ సమాధానాలు ఇస్తా ఉంది. మేము స్పష్టంగా ఆ విషయం గురించి మాట్లాడుతూ ఉన్నాం. మేము ఎక్కడ దూషిస్తా ఉన్నాం? మీరు మమ్మల్ని అడిగారు మొదటి నుంచి, మీరు ఎందుకు హిందువులను ఎందుకు దూషిస్తున్నారు మీరు మీ మత ప్రచారంలో భాగంగా అని అంటున్నారే, అది ఎక్కడ మిస్అండర్స్టాండ్ అవుతుందంటే, మేము విగ్రహాల గురించి మాట్లాడతాం. బైబిల్లో ఒక చాప్టరే ఉంది విగ్రహాలు, మొదటి నుంచి చివరి వరకు కూడా అనేక సందర్భాల్లో రాయబడింది. విషయం ఏంటంటే, మాకు విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నంలో ఒక సంఘం ఉంది. నేను ఖమ్మం నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లే దారిలో ఒక పెద్ద స్టాచ్యూ ఉంటుంది, పెద్ద విగ్రహం, దేవతా విగ్రహం. ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళగానే నా కారు డ్రైవరు ఆ విగ్రహాన్ని చూసి దండం పెట్టుకుంటాడు. అట్లా ప్రతి సండే నేను వెళ్ళడం, ఇది ఇలా జరుగుతూ ఉంది. ఒకరోజు అన్నాడు, అన్న అసలు ఆ దేవుని విగ్రహం చూడన్నా మతిపోతుంది నాకు చూస్తే ఎంత పెద్దగుందో అని అన్నాడు. నేను అన్నాను కదా, దాన్ని తయారు చేసినోడు ఎవడో వాడికి దండం పెట్టు అని చెప్పాను. అదేంటన్నా అంత మాట అన్నా అన్న. నిజమే, మరి అదొక సిమెంట్ లాగా, ఇనుములాగా, ఇసుకలాగా, మట్టిలాగా మిగిలిపోయి ఉంటే దాన్ని తీసుకొచ్చి దానికి ఒక స్ట్రక్చర్ గీసి దాన్ని ఎలా తయారు చేస్తే అలా చేసి దాన్ని ప్రొక్లైన్లు బట్టి దాన్ని లేపి ఇనుము పెట్టి ఇత్తడి పెట్టి అన్ని తయారు చేసి దానికి ఒక రూపం ఇచ్చిన వాడు సృష్టికర్త. దానికి ఆయన దానికి దండం పెట్టడం కాదు. క్రిస్టియానిటీలో విగ్రహారాధన చేసుకోవచ్చు, విగ్రహారాధన చేయడానికి అవకాశమే లేదు. మీరు నన్ను ఏమడుగుతున్నారు అంటే, మరి యేసుక్రీస్తు ప్రభు విగ్రహాలు మరే విగ్రహాలు ఎందుకు పెడతారు? ఇది మీ ప్రశ్న. అంటే జూడో మతంలో విగ్రహారాధన, జూడో మతంలో కూడా విగ్రహారాధన లేదు. రోమన్ క్యాథలిక్స్ అలా విగ్రహారాధన చేస్తారు. వాళ్ళు ఏమంటారంటే, మేము విగ్రహాన్ని పూజించట్లేదు కానీ విగ్రహ రూపంలో మేము నిలవబెట్టి ఆ దేవుణ్ణి చూసుకుంటున్నామంటారు. అది చెల్లదు. అది కూడా అవాస్తవమే. రోమన్ క్యాథలిక్స్ ఏమనుకున్నా నాకు ఇబ్బంది లేదు. యేసుక్రీస్తు, నేను చాలాసార్లు అడిగాను, విగ్రహారాధనే. యేసుక్రీస్తు ప్రభు విగ్రహం ఏదన్నా నాకు ఉండి ఇక్కడ పాల్గొడతాను నేను. యేసుక్రీస్తు ప్రభు విగ్రహం ఏదన్నా ఉండి ఇక్కడ పాల్గొడతాను నేను. చాలా పెద్ద స్టేట్మెంట్ అయితే. భలేవారే, ఇవ్వండి ఇక్కడ పాల్గొడతాను. మరే విగ్రహం ఏదన్నా ఇవ్వండి పాల్గొడతాను నేను ఇక్కడ. విగ్రహాలు అవి ఆత్మ ఉండగా వినండి బ్రదర్, దేవుడే ఉండగా నాకు మధ్యలో విగ్రహం ఎందుకు? ప్రతి చర్చ్ లో మీరు చూసే విగ్రహాలు ఎవరు? ఇప్పుడు
నా చర్చిలో విగ్రహం ఉంటే మీరు నన్ను అడగాలి. మీరు నా చర్చికి రండి, మీ చర్చిలో ఈ విగ్రహం ఏంటి అని నన్ను అడగాలి. చర్చికి వచ్చే వాళ్ళే నిజమైన క్రిస్టియన్లు అన్నట్టు. వినండి బ్రదర్, విషయం గమనించండి. మీరు నేను ఒక విషయం చెప్తున్నాను వినండి. మీరు చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారన్నారుగా, యేసు ప్రభు విగ్రహం నాకు ఉండే నేను పగల కూడా చూపెడతాను అన్నాను. ఎందుకంటే ఏం కావాలా? పగల కొట్టాలా? పోనీ తెప్పించండి ఒక విగ్రహం, పగల కొడతాను. మరే విగ్రహం తీసుకురండి, పగల కొడతాం. యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడడానికి ఆయన ఆత్మరూపంలో ఆయన నాకు అందుబాటులో ఉన్నప్పుడు నాకు విగ్రహం ఎందుకు అంటున్నాను? ఇప్పుడు వినండి, ఒక్క నిమిషం సార్, వినండి బ్రదర్, ఒక విషయం చెప్పనే ఉన్నాను. చూస్తాం మనం దేవుడు 10 చర్చిల్లో ఉన్న విగ్రహాలు బ్రదర్, నేను వినండి బ్రదర్, సృష్టి మొత్తాన్ని సృష్టికర్త తయారు చేసాడు. సృష్టికర్తను తయారు చేయడం ఎవడి వల్ల కాదంటున్నాను నేను. ఈ భూమి మీద ఉండే సృష్టి మొత్తాన్ని తయారు చేసిన సృష్టికర్తని నీ చేతులతో నువ్వు ఎలా తయారు చేస్తావంటున్నాను నేను. ఇక ఆ లెక్క నువ్వు ప్రాణ ప్రతిష్ఠ చేసిన విగ్రహానికి, మేము ప్రార్థన చేసి పెట్టిన విగ్రహానికి తేడా ఏముంటుంది అంటున్నాను నేను. మీ పాంప్లెంట్ లో చూసే విగ్రహం ఆ ఫోటో ఎవరిది, లేదంటే చర్చిలో ముందు చూసే విగ్రహం ఎవరిది, అది ఎవరిది? దాన్ని వినండి బ్రదర్, యేసుక్రీస్తు ప్రభు చనిపోయినప్పుడు ఆయన ఒంటి చుట్టూ ఒక బట్టను కప్పారు. ఆ బట్ట చాలా విలువైన బట్ట, అది తెల్లని బట్ట. యోధా ప్రాంతంలో ఆ బట్టను దొంగిలించడానికి దొంగతనాలు కూడా జరిగేవి. అలాంటి విలువైన బట్టలు అవి. వాటి మీద తైలాలు అవన్నీ పోస్తారు. ఆ వస్త్రం యేసుక్రీస్తు ప్రభు సమాధిలోంచి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత అక్కడే పెట్టబడింది ఒకటి. రెండోది ఏంటంటే, క్రీస్తు సిలువ మోసుకుంటూ వెళ్ళేటప్పుడు యెరూషలేము దారిలో యేసుక్రీస్తు ప్రభు కింద పడ్డప్పుడు ఒక స్త్రీ, వెరోనికా అనే స్త్రీ, ఆవిడే రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ అంటారు. 12 ఏళ్లుగా రక్తస్రావం కలిగినటువంటి ఆ స్త్రీ యేసుక్రీస్తు ప్రభు చొక్కా అంచును ముట్టుకొని బాగుపడుతుంది. ఆ తల్లి ఆయన ముఖం మీద ఇలా క్లాత్ పెడుతుంది. పెట్టినప్పుడు ఒళ్ళంతా రక్త ముద్దగా ఉన్న ఆయన ముఖ రూపం దాని మీద పడింది అంటారు. దీన్ని ఏం చేశారంటే డీకోడ్ చేశారు ఇజ్రాయెల్ వాళ్ళు. చేసి ఒక చిత్రాన్ని రూపొందించారు. అంటే క్రీస్తు ఆయన కట్టినప్పుడు దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు అలా పెట్టుకుంటారు అంతే. ఇప్పుడు ఏముంది బ్రదర్, మీరు నేను ఇద్దరు నరుక్కుంటున్నట్లుగా కూడా A1 టెక్నాలజీలో పెడతారు. అది పెద్ద విషయమా? మరి మీరు యేసుక్రీస్తుకి అసలు రూపమే లేదని మీరు అంటారు. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. నేను చెప్పేది వినండి బ్రదర్, యేసుక్రీస్తు ప్రభు పుట్టింది మనిషికే కదా, మనిషిగానే బతికాడు కదా. మనిషి అంటే నీలాగా నాలాగే ఉంటాడు కదా. మీరు చైనా వాళ్ళని చూసారు కదా, నలుగురు ఒకలాగే ఉంటారు. నేపాల్ వాళ్ళని చూసారా, నలుగురు ఒకలాగే ఉంటారు. యూదులను కూడా చూడండి, ఒక్కలాగే ఉంటారు వాళ్ళు. జ్యూస్ అంటారు వాళ్ళని, యూదుల్ని. వాళ్ళలో ఎవరిని చూసినా ఒకలాగే ఉంటారు. యూదుల వంశంలో పుట్టినటువంటి క్రీస్తు ఎలా ఉంటాడు? యూదుల అవతారం ఏమన్నా మారిందా? ఇక దానికి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది? నేను ఏమంటున్నానంటే, అది స్వరూపం అన్నా, ఇప్పుడు విగ్రహాలు పెట్టి కొలిచే వాళ్ళ విగ్రహారాధన ఏ రూపంలో ఉన్నా తప్పే. విగ్రహారాధన అనేది ఏ రూపంలో ఉన్నా తప్పే. కొలిచే వాళ్ళని ఏమంటారు? క్రిస్టియానిటీని నమ్మే వాళ్ళు ఏమంటారు? ఆ విగ్రహం ఇదే, అది తప్పు అని నేను చెప్తున్నాను కదా. ఇంకేమంటారని మీరు అడిగితే దీనికి ఇంకే భాషలో చెప్పను, దట్ ఈస్ రాంగ్ అని ఇంగ్లీష్ లో చెప్పనా? ఓ పూరాగా ఏమంటారు దాన్ని, హిందీలో ఏదన్నా పదం చెప్పండి, అది కూడా కంప్లీట్ చేస్తాను. అంటే ఇప్పుడు విగ్రహారాధన తప్ప, వాళ్ళు ఏమంటారంటే ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి దేవుణ్ణి మొక్కి, బ్రదర్ వాళ్ళు లాజిక్ గా ఏం చెప్తారంటే, వాళ్ళు మేము యేసుకు పూజ చేస్తాం, మరేని గౌరవిస్తాం, వారి స్వరూపాలను మాత్రమే పెట్టుకున్నాం, మేము వీటికి దండం పెట్టట్లేదు అంటారు. కానీ జరిగేదంతా అదే, అక్కడ జరిగేదంతా అదే. ఆ గుళ్ళో కొబ్బరికాయ, ఈ గుళ్ళో కొవ్వొత్తి. నేనేమంటున్నానంటే, అలాంటి వాళ్ళు క్రిస్టియానిటీలోనే అధిక భాగం ఉన్నారు. రోమన్ క్యాథలిక్సే ఎక్కువ క్రిస్టియానిటీలో. వాళ్ళు మేము ఇదంటే ఒప్పుకోరు. వాళ్ళు బైబిల్లో విగ్రహారాధన చేయమని ఎక్కడా లేదు. వాళ్ళు చదివే బైబిల్లో ఉండదు, మేము చదివే బైబిల్లో ఉండదు, ఒకే బైబిల్. కానీ వాళ్ళు ఏ దేశానికి వెళితే ఆ దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాల్లోనికి వెళ్ళిపోతారు. వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు. బ్రదర్ ఒక విషయం, బొట్టు పెట్టుకుంటారు ఆడపిల్లలు, పూలు పెట్టుకుంటారు తలకి, చక్కగా శారీ కట్టుకుంటారు. విగ్రహాన్ని మీరు ఊరేగించినట్టే ఊరేగిస్తారు. మీరు భవానీ మాలలో అయ్యప్ప మాలలు వేస్తారు కదా, వాళ్ళు కూడా బ్రదర్ మాలలు వేస్తారు. మీరు నల్ల రంగు వేస్తే వాళ్ళు వంకాయ రంగు వేసుకొని తిరుగుతారు. మీరు పాదయాత్రలు చేస్తారు కదా, ఇక్కడి నుంచి ఆ గుడికి వస్తామని, వాళ్ళు కూడా ఇప్పుడు యేసుక్రీస్తు విగ్రహాలు పెట్టి బోనాలు కూడా ఎత్తుతున్నారు. మీరు ఎక్కడున్నారు బ్రదర్? మీరు ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారికి చర్చ ముందు ఒక ధ్వజస్తంభాన్ని లేపారు, దాని గురించి మాట్లాడుతున్నారు. అది బ్రదర్, భారతదేశ ప్రజలు దేవుళ్ళను కూడా వాళ్ళ మతంలోనికి మార్చుకోగలిగినట్టు, వాళ్ళ అభిప్రాయాల్లోనికి మార్చుకోగలిగిన వాళ్ళు భారతదేశ ప్రజలు. ఆడికిపోతే బుద్ధులు, పుట్టుకతో వచ్చిన బుద్ధులు ఆడికిపోతాయి బ్రదర్. దేవుణ్ణి కూడా వాళ్ళ మతం ఎట్లయినా మార్చుకుంటారు. జరుగుతున్నది అది. ఇప్పుడు మీరు నన్ను చాలా పెద్ద కాంట్రడిక్షన్ లోనికి లాగారు. చాలా పెద్ద విషయమే నేను మాట్లాడాను. దీని మీద ఎన్ని వీడియోలు వస్తాయో చూడండి. కానీ అది తప్పు అని చెప్తున్నాను నేను. అది తప్పు. బైబిల్ ఒకే ఒక్కసారి దేవునికి విగ్రహం తయారు చేయాలని చూశారు బైబిల్లో. ఒకే ఒక్కసారి మోషే ధర్మశాస్త్రాన్ని దేవుని ద్వారా రాసిచ్చిన మోషే పర్వతం మీద, హోరేబు పర్వతం, సీనాయి పర్వతం మీద 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన కిందకి రాకపోతే ఆయన చచ్చిపోయాడు అనుకుని అక్కడ ఉండే ప్రజలందరూ, ఆ కొండ కింద ఉన్న ప్రజలందరూ కూడా వారి ముక్కులకి, చెవులకి, మెడలో ఉండే బంగారాలన్నీ తీసుకొని ఒక దూడ రూపాన్ని తయారు చేసి
ఇతనే దేవుడైన యెహోవా అనుకొని ఆరాధన చేశారు. వెంటనే ఆకాశం నుంచి చూసిన దేవుడు, మోషే నేను కొండ దిగి అర్జెంటుగా కిందకెళ్ళు, వీళ్ళంతా అసహ్యమైన పని చేస్తున్నారు చూడు, దాన్ని పొడి పొడి కింద నలగొట్టి వాళ్ళతోనే తాగించు, తగలబెట్టు దాన్ని అని చెప్తాడు. ఫస్ట్ టైం ఒక్కసారి విగ్రహం తయారు చేయడానికి చూశారు, కొన్ని వేల మంది చచ్చిపోయారు ఆ రోజు, చంపబడ్డారు ఆ రోజు దారుణంగా. దేవుడైన యెహోవాకు విగ్రహం చేయడానికి వీల్లేదు. దేవుని వాక్యం స్పష్టంగా అంటది, ఆకాశంలో కానీ భూమి మీద కానీ సముద్రంలో కానీ ఉండే ఏ జీవినైనా సరే నా రూపంలోనికి మార్చడానికి వీల్లేదని దేవుని వాక్యం చెప్తుంది. అంటే నా బొమ్మ పెట్టుకోమని చెప్పాడు బైబిల్లో ఎక్కడ? క్రిస్టియన్స్ అంతా చేసేది ఏంది మరి? అదే కదా, అది తప్పు కదా, అది తప్పు కదా. అప్పుడు మీరు దేని గురించి ఇలా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు? అరే బాబు గారి ఇంటెన్షన్ ఏంది బ్రదర్? దాని గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నేను తెలుగు లెక్చరర్ని బ్రదర్, తెలుగు చెప్తా. ఇంగ్లీష్ లెక్చరర్స్ ఉన్నారు, ఇంగ్లీష్ చెప్తా. తమిళ చెప్పేవాళ్ళు ఉన్నారు, తమిళ చెప్తారు. అరే ఇన్ని భాషలు ఉండగా మీరు తెలుగు ఎందుకు చెప్తున్నారంటే మీకు ఏం చెప్పాలి నేను?